ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనల్ని ఆయన తన కృపలో నడిపించిన దేవునికే మహిమ కలుగును గాక. మీ అందరికీ హ్యాపీ రెజరెక్షన్ డే. రోమా సైనికులు యేసయ్యను అన్యాయముగా బంధించి, శిక్షించి, హింసించి సిలువకు అప్పచెప్పారు. సిలువలో యేసయ్య మరణించిన తర్వాత కలుగుతున్న మార్పులను చూసి వారు చాలా ఆశ్చర్యపడ్డారు, చాలా భయపడ్డారు. ఎందుకంటే భూమిలో భూకంపం కలిగింది. మధ్యాహ్న సమయంలో ఆకాశమంతా చీకటి కమ్మింది. దేవాలయంలో అడ్డుగా ఉన్న తెర పైనుండి కింది వరకు చినిగిపోయింది. ఈ మార్పులన్నీ చూసి రోమా సైనికులు యేసయ్యను హింసించిన వారు ఎంతగానో ఆలోచనలో పడి యేసయ్య సమాధి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి యేసయ్య సమాధికి అడ్డుగా ఉన్న రాయికి సంకెళ్ళు వేసి ముద్రించి యేసయ్య సమాధి దగ్గర సైనికులను కాపలాగా ఉంచారు. ఇవన్నీ చేసి యేసయ్య లేయకూడదు, తిరిగి ఆయన బ్రతకకూడదని వారు కోరుకున్నారు. వారు ఎన్ని అడ్డుగా పెట్టినా, ఎన్ని ఆపాలని ప్రయత్నాలు చేసినా యేసయ్య యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, అందుకు యేసు నేనే పునరుత్థానమును జీవమును అని సెలవిచ్చారు. 3వ దినమున తిరిగి యేసయ్య లేస్తారని ప్రవచన వాక్కులు. ఈ వాక్కులు యేసయ్య చెప్పిన మాట అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఏది కూడా దేవుణ్ణి ఆపలేదు, ఏది దేవుని కూడా అడ్డగించలేదు. సంకెళ్ళు, ముద్ర, సైనికులు అందరూ భయపడే విధముగా, అన్ని తెగిపోయే విధముగా దేవుడు పునరుత్థాన శక్తితో తిరిగి లేచారు. నీ రాజు, నీ దేవుడు సాతాను రాజ్యమును, సాతానును బంధించి దేవుడు పునరుత్థాన శక్తితో దేవుడు సాతానును జయించారు. నీ దేవుడు, నీ రాజు మరణాన్ని, మరణపు ముళ్ళును విరచి పునరుత్థాన శక్తితో సమాధిని ఓడించి, సమాధిని జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచారు. నీ దేవుడు, నీ రాజు పాపాన్ని, పాపలోకమును, భూత వర్తమాన భవిష్యత్తులో ఉన్న పాపమంతటిని సిలువలో యేసయ్య భరించి ఓర్చుకొని నీ కోసం పునరుత్థాన శక్తితో యేసయ్య జయించి తిరిగి లేచాడు. నమ్ముతున్నవారు ఒకసారి హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకు ఉండగా, ఎంత గొప్ప పునరుత్థాన శక్తితో నీ రాజు, నీ దేవుడు జయించి ఉండగా మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన అనుదిన జీవితంలో రోమా సైనికుల్లాగా బాధ పెట్టే అనేక మనుష్యులు మన జీవితంలో అనుదినం ఎదురవుతూనే ఉంటారు. మన పతనమును కోరుకునేవారు, మనని అవమానించాలని చూసేవారు, మనము ఎప్పుడు ఏడుస్తూ దిగులుగా బాధతో ఉండాలని కోరుకునేవారు ఎంతోమంది మన అనుదిన జీవితంలో ఉన్నారు. రహస్యముగా మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే వీటన్నిటిని కూడా జయించగల గొప్ప దేవుడు నీలో ఉన్నాడు. నీలో జయించి ఉన్న దేవుడు ఉన్నాడు. నీలో పునరుత్థాన శక్తిని ధరించుకొని ఉన్న దేవుడు నీలో ఉండగా ఎటువంటి సంకెళ్ళైనా, ఎటువంటి అడ్డురాళ్ళైనా, ఎటువంటి ముద్రలైనా నీ మీద నుంచి తొలగించగల పునరుత్థాన శక్తిని నీవు ధరించుకో. దేనికి నువ్వు భయపడని అవసరమే లేదు. నీ అనుదిన జీవితంలో నువ్వు చెప్పాల్సిన మాట ఏమిటంటే, నా దేవుడు, నా రాజు పునరుత్థాన శక్తితో నాలో ఉన్నాడు, నేను దేనినైనా జయించగలను అని నువ్వు ప్రకటించు. దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. నీ నోటితో నీవు ప్రకటించు, యేసయ్య పునరుత్థాన శక్తితో నా మీద ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. అనుదినం ఆ శక్తి నన్ను నడిపిస్తుందని ధైర్యం నీలో తెచ్చుకో. నిశ్చయముగా నువ్వు జయం పొందుతావు. నిజముగా నువ్వు దేవుని యందు విశ్వసించినట్లయితే, పునరుత్థాన శక్తిని నమ్మినట్లయితే నాతో కలిసి పాట పాడదామా? అందరూ నాతో కలిసి ఏకీభవించాలని కోరుతున్నాను. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు.
నిజమే, యేసేకి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో అనుదినం నువ్వు పోరాడుతున్న ప్రతి పోరాటంలో నీవు చేయించలేనిది, నీకు అసాధ్యమైనది ఏది ఉన్నట్లయినను నీ దేవునికి సమస్తము సాధ్యమని నమ్ము. పునరుత్థాన శక్తి సర్వాన్ని జయించింది. నీ సమస్యలు అసలు దేవుని ముందర ఎంత మాత్రము కూడా కాదు. భయపడని అవసరమే లేదు. దేవుని యొక్క పునరుత్థాన శక్తితో ఈ దినాన నువ్వు జయం పొందుతున్నావు. విశ్వసించు, నేను పునరుత్థాన శక్తితో జయం పొందుతున్నాను అని నీ నోటితో నువ్వు ప్రకటించు. ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రం. నా దేవా, ఎంతమంది నీ వైపు ఈ కార్యం నా జీవితంలో అసాధ్యము తండ్రి, ఈ మనుష్యులను నేను జయించలేకపోతున్నాను, ఈ పరిస్థితులను నేను జయించలేకపోతున్నానని ఎంతమంది తమ హృదయములలో నీ వైపు చూస్తున్నారు ప్రభువా, నిశ్చయముగా పునరుత్థాన శక్తితో వారి ప్రశ్నలకు, వారి పోరాటములకు, వారికి అసాధ్యమైన కార్యములు అన్నిటినీ మీరు జయించండి ప్రభువా. మీరిస్తున్న జయం శాశ్వతమైన జయం. ఆ జయమును వారి జీవితంలో చూచుటకు మీరు కృపదాయి చేయండి. యేసయ్యా, నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉంటానని చెప్పిన దేవా, ఎవరైతే నీ సన్నిధిలో ఈ పునరుత్థాన దినమందు పునరుత్థాన శక్తిలో ఉన్న గొప్పతనాన్ని, మరణాన్ని జయించిన నా యేసయ్యా, సాతానును జయించిన నా యేసయ్యా, పాపాన్ని జయించిన నా యేసయ్యా పునరుత్థాన శక్తితో నా మీద దిగి వస్తున్నాడని నమ్ముతున్నారు. వారందరి జీవితంలో పునరుత్థాన శక్తిని మీరు కనబరచండి. నిశ్చయముగా అన్ని పరిస్థితుల్లో వారి అనుదిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మీరు నిశ్చయముగా జయము దయచేయండి. వారి ప్రాణం, ఆత్మ, దేహములను మీ స్వాధీనంలో, మీ ఆధీనంలో, మీ ఏలుబడిలోనికి మీరు తీసుకొనండి. యేసయ్యా, ఈ కార్యమును మీరు చేస్తున్నారని మేము నమ్ముతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.